చేవెళ్ల లోక్సభ నుండి ఎన్నికల్లో పోటీ చేయలేనని రంజిత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో చేవెళ్ల టికెట్ పై పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేసిన పార్టీ అధిష్టానం పోటీపై రంజిత్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. అలాగే ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు పోటీకి నిరాసక్తత చూపిస్తుండటంతో గులాబీ పార్టీలో వింత పరిస్థితి అయితే నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అయితే మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి రామ్, బీఆర్ఎస్ పార్టీ ఇక చూసుకుంటున్నైతే రంజిత్ రెడ్డి పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్త కూడా వినిపిస్తుంది. ప్రధానంగా కారణం ఏమై ఉండొచ్చు అంటారు? దీపిక, ఏదైతే ఈరోజు తెలంగాణ భవన్లో ఒకవైపు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు, ఇద్దరు బీజేపీకి, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చేరారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ చేరారు. అదేవిధంగా నాగర్ కర్నూలు తర్వాత జహీరాబాద్ ఎంపీలు ఇద్దరు కూడా బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఇద్దరు కూడా మళ్ళీ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అయితే చేవేల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరు తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పోటీ ఈయనే చేస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆయన మాత్రం పోటీకి నిరాకరిస్తున్నారు. నేను పోటీ చేయనని చెప్పి పార్టీ అధిష్టానానికి ఇప్పటికే చెప్పడంతో పార్టీ నేతలు బుజగిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు మధ్యాహ్నం లంచ్కు వెళ్ళి ఒకసారి బుజగిస్తున్నప్పటికీ ఆయన సస్యమిరా అంటున్నాడు. దాంతో మరొక ఆల్టర్నేటివ్గా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెచ్చింది. అయితే రంజిత్ రెడ్డి చేయకపోయిన కారణం ఏంటంటే పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేవేల నుంచి టికెట్ కన్ఫర్మ్ అవడంతో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న స్నేహభావం రీతిలో ఈరోజు రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ఇప్పటికే బీజేపీలో చేరిన ఇద్దరు ఎంపీలకు కూడా మళ్ళీ బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి వెంకటేష్, నేతకాని వెంకటేష్కు మాత్రం టికెట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇతర పార్టీల వైపు, జాతీయ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల వైపు చూస్తారనే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ల ఎంపికపై, టికెట్ల ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి వివరిస్తున్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం పెట్టారు. ఈ కరీంనగర్ పార్లమెంటుకు గతంలో పనిచేసిన ఎంపీ వినోద్ కుమారే మళ్ళీ పార్లమెంటుకు మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రకటించారు. అయితే పెద్దపల్లి నుంచి ఏదైతే నేతకాని వెంకటేష్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ కాదని అస్తంగూడికి చేరారు. మరొక వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. మాజీ మంత్రి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, ఈరోజు ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అధికారికంగా ఈరోజు కేసీఆర్ ప్రకటిస్తారు. మరికొన్ని సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు మహబూబాబాద్, ఖమ్మం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కేసీఆర్ కానీ ఆ టికెట్ ప్రకటించడానికి మాత్రం కొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే టికెట్ ప్రకటించినాక కూడా కొంతమంది బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు కొత్త పార్టీకి తీవ్ర నష్టం వాటిస్తుందన్న భయం కూడా బీఆర్ఎస్కు పార్టీకి ఉంది. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాత్రం పోటీ చేయట్లేదని చెప్పి స్పష్టంగా చెప్పాడు. నేడో ఎల్లుండో అధికారికంగా ప్రకటన కూడా చేయనారు. కాబట్టి మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద చూస్తాము. తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవన్కు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన స్వాగతం పడడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఫిబ్రవరి 6న కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ రెండోసారి తెలంగాణ భవన్కి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండోసారి అడుగుపెడుతున్నారు. వరుసగా తెలంగాణ భవన్లో కేసీఆర్ స్థాయిలో నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీని మొత్తం కూడా సమాయత్తం చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఫిబ్రవరి 13వ తేదీన కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగిస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిరసన బహిరంగ సభ నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ నల్గొండలో పార్టీ అధినేత కూడా ప్రసంగించి జెట్ స్పీడ్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు కూడా అధైర్యపడదని చెప్పారు. మరొకవైపు మార్చి 10న కరీంనగర్లో కూడా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాల వైఖరి నిరసిస్తూ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది. మార్చి 7 కానీ 9 కానీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఆ సభను మార్చి 10 నిర్వహిస్తారా, షెడ్యూల్ వచ్చినాక ఎన్నికల సభగా మారుస్తారనేది మాత్రం ఇవాళ జరిగే సమావేశంలో క్లారిటీ వస్తుంది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఆచితూచి వ్యవహరించాలి ఆమెతో. ఎందుకంటే జాతీయ పార్టీలు ఓవైపు మోడీ 400 సీట్లతో అధికారంలోకి వస్తారని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా 10 ఏళ్ల పాలనలో మోడీ చేసింది ఏం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉంది. అటు ఇండియా కూటమిలో, ఇటు ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ దానికోసం కొట్టాలని
కాపాడాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్తా ఉంది. కాబట్టి పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కనుక ఈ నెల 7వ తేదీ కానీ 9వ తేదీ కానీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కరీంనగర్లో చేపట్టాల్సిన సభను వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇవాళ మాత్రం కరీంనగర్, పెద్దపల్లి ఇద్దరు ఎంపీలను కూడా ఈరోజు కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారు. మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. మొత్తం కేసీఆర్ ఇప్పటికే కొంచెం ఇప్పుడే భవన్కి కేసీఆర్ చేరుకున్నారు. మనం లైవ్లో చూస్తా ఉన్నాం. కేసీఆర్ వెంట హరీష్ రావు వాళ్ళందరూ కూడా ఇప్పటికి చేరుకున్నారు. కేసీఆర్ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభమవుతుంది. ఈ కేసీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, తర్వాత వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడానికి కేసీఆర్ వెంట వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే తుంటి ఎముకకు గాయమై చికిత్స పొంది విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈరోజు భవన్కు వచ్చిన నేపథ్యంలో ఈరోజు రెండోసారి సమావేశానికి వస్తున్నారు. కాబట్టి ఈరోజుసారి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం ఉద్దేశం ఏంటి చూస్తే కేసీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. అతని వెంట మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు కూడా ఈరోజు భవన్కి చేరుకున్నారు. కాబట్టి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు అన్నీ కూడా భవన్ వేదికగా జరిగి ఒక్కొక్కరి పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గతంలోనే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఈరోజు మాజీ మంత్రి ధర్మపురి, మాజీ ఎమ్మెల్యే మన ఎన్నికల్లో ఓటమి పాలైన కొప్పుల ఈశ్వర్ను అధికారికంగా ఈరోజు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తాడు. సార్ ఒక్క నిమిషం, వినోద్ గారు ఒక్క నిమిషం. ఇది మనం దీపిక తెలంగాణ భవన్ నుంచి ప్రస్తుతం చూస్తాం. మరి కాసేపటి తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ప్రారంభమవుతాయి. దీపిక రాములు అయితే ఇప్పుడు రంజిత్ రెడ్డి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దీనిపై పార్టీ అధిష్టానం మరి ఏమంటుంది? అంటే రంజిత్ రెడ్డి ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టంగా పార్టీ నేతలకు, ఎందుకంటే కేటీఆర్కు బాగా సన్నిహితంగా రంజిత్ రెడ్డి ఉంటాడు, కేటీఆర్కు బాగా దోస్తానంగా కూడా ఉంటాడు, స్నేహితుడుగా ఉంటాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒకే ఒక కారణం అతని దగ్గర, అంటే ఎన్నికల కొట్లాడలేని శక్తి లేదని కాదు, ఏది కాదు. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి భార్యకి, పట్నం సునీతా మహేందర్ రెడ్డికి చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అవకాశం టికెట్ ఇస్తున్నారు. కాబట్టి ఆ పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పి అనుకోవాలి. కాబట్టి అందుకని ఈరోజు చేవెళ్లలో మరొక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు. లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఏమన్నా రంగంలోకి దించే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇంకా చాలా సికింద్రాబాద్లో కూడా ప్రస్తుత సరత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్గా లేరని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. రంజిత్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూసి మెదక్కు ఎంపీగా బరిలోకి ఉంటారని చెప్పి మరోవైపు ప్రచారం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మెదక్కు, హైదరాబాదు, తర్వాత కొన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ కూడా శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చారు. అటు కాంగ్రెస్ వైపు ఒక దిక్కు, బీజేపీకి ఒకవైపు పోతారు. కానీ సిట్టింగ్ ఎంపీలు మాత్రం ఎక్కువ మంది బీజేపీ వైపుకే చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, తర్వాత మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితలు కూడా కాంగ్రెస్ బీజేపీ అనేది తెలుసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నారు. రేపు మహబూబాబాద్, ఖమ్మం రెండు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉన్నాయి. ఆ సమీక్ష సమావేశాల అనంతరం క్యాండిడేట్లను ప్రకటిస్తారా లేదా వాయిదా వేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. దీపిక అలాగే రాములు, ఇప్పుడు రంజిత్ రెడ్డి ప్లేస్ లో కొత్తగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పేరును కూడా మీకు ప్రత్యామ్నాయంగా కూడా అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏమంటారు? అంటే పట్నం సునీత ఏదైతే పట్నంలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి 2014లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. అయితే ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారు. ఈరోజు చెవేల పార్లమెంటు పరిధి నాయకుడు కాబట్టి ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. కాబట్టి పట్నంలో ఇంద్రారెడ్డి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరికీ ఉన్న సంబంధాలు కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కార్తిక్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. Right, Ramulu, thanks for the updates.